హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రైని ఎంతో ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫిష్ ఫ్రై పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం చేపలు కొనేటప్పుడు 1 కిలో పైన ఉంటేనే ఫిష్ ఫ్రైకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ ఫిష్ ఫ్రైని ఇంట్లో ఉన్న వస్తువులతోనే కరెక్ట్ మెజర్మెంట్తో చేస్తే చేపల ఫ్రైని చక్కగా చేసుకోవచ్చు. చేప ముక్కలు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా చేపల ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 4 పీసెస్కు సరిపడా మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ కారం, ఇందులోనే పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్, అలాగే 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, జస్ట్ చిటికెడు మాత్రమే ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు నచ్చకపోతే ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. మీకు థిక్ కన్సిస్టెన్సీ వస్తే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్టు అలాగే కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేప ముక్కల్ని ఈ మసాలాలో ఒక్కొక్క ముక్కగా వేసి మసాలా బాగా పట్టించుకోవాలి. చేప ముక్కలకి ఎక్కడా మిస్ అవ్వకుండా మసాలా బాగా అప్లై చేసుకుందాం. మొత్తం అన్ని పీసెస్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఎక్కువ కష్టపడకుండా ఇలా ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే మసాలా అంతా ఈ విధంగా చేప ముక్కలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకు ఫ్రై చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 2-3 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనకు 2 డేస్ అయినా అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చేప ముక్కల్ని మరొకసారి మసాలా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చేప ముక్కలని ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక్కొక్క పీస్గా వేసుకుందాం. ఆయిల్ ఖచ్చితంగా మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. మంటను కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మనకు తక్కువ ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవడం వలన చేప ముక్కలు లోపల బయట ఈవెన్గా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వలన చేప ముక్కలు పైన ఫ్రై అవుతాయి, కానీ లోపల అనేది ఫ్రై అవ్వవు, తొందరగా కలర్ చేంజ్ అవుతాయి. ఆయిల్లో వేసిన ఒక 15 సెకండ్స్ పాటు కదపకుండా తర్వాత మాత్రమే నెమ్మదిగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఇలా ఫ్లక్కర్తో టర్న్ చేయడం వలన విరిగిపోకుండా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అన్నింటికన్నా చేపలు హెల్త్కు చాలా మంచిది, కానీ చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం బాగా కేర్ తీసుకొని మాత్రం పెట్టాలి. మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన మనకు చేప ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా మొత్తం కూడా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి చేప ముక్కల్ని తీసుకుందాం. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాం. చేప ముక్కల్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఫిష్ ఫ్రైని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన మనకు డే మొత్తం కూడా చేప ముక్కలు ఒకే టేస్ట్లో ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాంటప్పుడే ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.